మన మధ్య ఇవాళ గోడగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో నేను నీకు కనిపించే ఛాన్స్ లేదు, నువ్వు నాకు కనిపించే అవకాశం లేదు. ట్రాన్స్పరెన్సీ వచ్చేదాకా దయచేసి నాకు దగ్గరగా నిలవాలనే ప్రయత్నం చేయొద్దు. బంధం మీద నమ్మకం పోయింది, కేవలం బంధుత్వం మాత్రమే మిగిలింది. నా నుంచి ఏమీ ఆశించొద్దు. మన మధ్య దూరం దగ్గరవ్వాలంటే కాలు నమ్మకం కలిగించాలి. సీత, సీత అన్న ప్రతి అక్షరం కరెక్టే. నేనే తప్పు చేశాను. ఎలా అయినా సీత మనసులో నా మీద ఉన్న కోపం తగ్గేలా ప్రవర్తించాలి. తన కోపంలో న్యాయం ఉంది. నా అన్యాయాన్ని సమర్థించుకోవడం తప్పే అవుతుంది. ఓ మై గాడ్, తెల్లారిపోతుంది. త్వరగా మసీద్కి వెళ్ళాలి. అల్లా, నాకు సీతే ప్రాణం అని నీకు తెలుసు. నా తమ్ముడి కాపురం చల్లగా ఉండాలని నేను అలా ప్రవర్తించాను. కానీ సీతను కాదనుకునేవాడినా. కానీ సీత నాకు పరీక్ష పెట్టింది. నేను ఈ పరీక్ష తెలుసుకోలేకపోయాను. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ అది తన చెల్లెలికి, నా తమ్ముడికి, వాళ్ళ సంసారానికి మేలు జరగాలనే కానీ మరో ఉద్దేశం లేదు. కాస్త కఠినంగా ప్రవర్తించి సున్నితమైన సీత మనసు గాయపరిచాను. అది నిజం. అందుకు నన్ను నువ్వు క్షమించాలి. తను నన్ను క్షమించి నన్ను అర్థం చేసుకునేలా చేయాలి. ఒకరి కాపురం నిలబెట్టాలని చూసినందుకు మా కాపురంలో కలతలు రానివ్వకు. నన్ను ఆశీర్వదించు తండ్రి. నా చెల్లెలి కాపురంలో ఇంకెలాంటి కలతలు రాకుండా చూడు అల్లా. బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏవో గండాలున్నాయన్నారు. వాడికి ఏ అపాయం రాకుండా కాపాడే బాధ్యత నీదే అల్లా. నువ్వే రక్షగా ఉండాలని నీ దీవెన కోరి నీ దగ్గరికి వచ్చాను. రక్ష ఇచ్చి రక్షించు. ఇది తీసుకోండి అమ్మా. ఈ తావీజ్ బాబు చేతికి కట్టండి.